మన సనాతన భారతం ఎనలేని జ్ఞాన సముద్రం. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ మన సంస్కృతికి అస్థిపంజరాలు. ఆ పురాణాలలో ఒకటి మహత్తరమైనది అగ్ని పురాణం. అగ్నిదేవుడు స్వయంగా వివరించిన ఈ గ్రంథం జ్ఞానాగ్ని ద్వారా జీవన రహస్యాలను చూపిస్తూ ఉంటుంది. అగ్ని పురాణం హిందూ దేవతలలో ప్రముఖుడైన అగ్నిదేవుడు నారద మహర్షికి చెప్పిన జ్ఞాన సంభాషణ రూపంలో ఉంటుంది. సంస్కృత సాహిత్యంలో దీనిని పురాణ శ్రేణిలో ఒకటిగా పేర్కొన్నారు. మొత్తం 18 మహాపురాణాలలో ఒకటి అగ్ని పురాణం. ఇది ఒక స్మృతి గ్రంథం. వేద సూత్రాల తర్వాత ప్రజల జీవితాన్ని మార్గనిర్దేశం చేసే మనసు, ధర్మ వ్యవస్థలను దగ్గరగా నిలిచే పుస్తకం. పురాణాల సృష్టి వెనుక ఆధ్యాత్మిక ఉద్దేశ్యం ఉంది. వేదాలు చాలా గంభీరంగా యాగాలు, యజ్ఞాలతో నిండి ఉండడంతో సాధారణ ప్రజలకు అవి అర్థం కావడం కష్టం. అందుకే మహర్షులు, దేవతలు పురాణాల రూపంలో ఆ జ్ఞానాన్ని సులభంగా అందించారు. అగ్ని పురాణం ప్రధాన ఉద్దేశ్యం మానవ జీవన శ్రేయస్సు కోసం ఆచరణీయమైన జ్ఞానాన్ని ఇవ్వడం. అందుకే ఇందులో ధర్మం, యజ్ఞాలు, న్యాయం, జ్యోతిష్యం, వైద్యం, భూగోళం, శిల్పం వంటి అనేక విషయాలు ఉంటాయి. అగ్ని పురాణం యొక్క ఖచ్చితమైన కాలం స్పష్టంగా నిర్ధారణ కాలేదు. వైదిక యుగం, గుప్త యుగం మధ్య అంటే క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 700 మధ్య ఈ పురాణం రాసి ఉండవచ్చని పండితులు చెబుతున్నారు. తరతరాల పాటు ఋషులు దీన్ని వ్యాఖ్యానిస్తూ కొత్త అంశాలను జోడిస్తూ దాని వ్యాస పరిమాణాన్ని విస్తరించారు. ఇప్పటి రూపంలో ఉన్న అగ్ని పురాణం సుమారు 383 అధ్యాయాలతో కలిపి ఉంటుంది. అగ్ని పురాణం అనే పేరు వచ్చినప్పటికీ వాస్తవంగా దీన్ని రచించింది అగ్నిదేవుడు కాదు. ఇది అగ్నిదేవుడు నారదుడికి బోధించిన జ్ఞాన సంభాషణగా మహర్షులు సంకలనం చేశారు. విష్ణు పురాణం రచయిత అయిన వ్యాస మహర్షి అన్ని పురాణాలను సంకలనం చేసిన వారిగా పరిగణించబడతారు. అగ్ని పురాణం కూడా వీరి సంపుటీకరణలో భాగమైనది. అగ్ని పురాణం మనిషి జీవితం నుండి విశ్వ రహస్యం వరకు అడ్డుగోడలు లేకుండా విస్తరించింది. అగ్ని పురాణం కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు, అది ఒక ప్రాచీన విజ్ఞాన కోశం కూడా. ఇందులో ప్రస్తావించిన భూగోళ వివరణ మనం నేడు చెప్పుకునే భూమి గుండ్రంగా ఉందన్న విషయం గురించి ప్రస్తావిస్తుంది. ఇంకా వృక్షశాస్త్రం, ఖగోళ శాస్త్రం, నదీ వ్యవస్థలు, పర్వతాల భౌగోళిక నిర్మాణం వంటి అంశాలు ఉంటాయి. కొన్ని అధ్యాయాల్లో సముద్ర నౌకాయానం, జలచరాల వర్ణనలు కూడా కనిపిస్తాయి. అది ఆ కాలంలో భారత సమాజం ఎంత అభివృద్ధి చెందిందో వివరిస్తుంది. మోక్ష సాధనలో అగ్ని పురాణం పాత్ర పురాణం చివరి భాగాల్లో భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల సమన్వయం కనిపిస్తుంది. అగ్నిదేవుడు నారదుడికి చెబుతాడు, అప్రమత్తంగా యజ్ఞకర్త జీవిస్తేనే పవిత్రుడవుతాడు, మనసులోని అహంకారం దహిస్తే మోక్ష మార్గం సులభమవుతుంది అని. ఈ వ్యాఖ్య మనసులోని అజ్ఞానాన్ని దహించే జ్ఞానాగ్నిని సూచిస్తుంది. అదే అగ్ని పురాణం యొక్క విలువైన సూత్రం. అగ్ని పురాణం రాజులకు రాజధర్మాన్ని, ప్రజలకు కర్తవ్యాన్ని, పూజారులకు యజ్ఞ విధానాన్ని, శిల్పులకు నానారూప కళా రహస్యాలను నేర్పుతుంది. ఇందులో రాజనీతి శాస్త్రం కూడా ప్రస్తావించబడింది. అనగా రాజు ఎలా పాలించాలి, ప్రజానికం ఏ విధంగా ధర్మపరమైన జీవితం గడపాలి అన్నది. ఇక ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి. వ్యాపారపు నియమాలు, బరువులు, కొలతలు, చెడు పదార్థాలు ఎలా నిషేధించాలి అనే అంశాలు పొందుపరిచారు. అలా గడుస్తున్న కాలంలో అగ్ని పురాణంలోని అనేక సూత్రాలు వాస్తుశాస్త్రం, సంస్కార కర్మ పద్ధతులు, దేవాలయ శిల్పశాస్త్రంపై కీలక ప్రేరణగా మారాయి. దక్షిణ, తూర్పు భారత ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణంలో దీనిలోని శిల్పతత్వాలు ఆచరణలోకి వచ్చినాయి. తర్వాత శతాబ్దాల్లో వచ్చిన వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, ఆగమాలు లాంటి గ్రంథాలు ఈ నియమాలను తీసుకొని ఇంకా డెవలప్ చేశాయి. పురాణాలలో ప్రతి ఒక్కటి ఒక దైవానికి అంకితమై ఉంటుంది. అగ్ని పురాణం మాత్రం జ్ఞానానికి అంకితమైన గ్రంథం. ఇది శాస్త్రం, ధర్మం, ఆధ్యాత్మికత మూడింటిని సమతుల్యంగా చూపిస్తుంది. జ్ఞానం అనే అగ్ని ద్వారా మనసులోని చీకట్లను వెలిగించడమే దీని ప్రధాన కల్పన.